హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు కదా ఈరోజు మన బండి అయితే హాఫ్ అన్ అవర్లో సర్వీసింగ్ అయితే వచ్చింది. సో చాలా బండ్లు ఉన్నాయి ఈరోజు, ఎందుకంటే మనకు సంక్రాంతి ఉంది కాబట్టి అందరు బండ్లను వాషింగ్ చేపిస్తున్నారు. మన బండి సీరియల్ ముంగలు చాలా ఉన్నాయి, ఒక 4-5 బండ్లు అయితే ఉన్నాయి. అందుకు మన బండి అయితే జస్ట్ సైడ్కి పార్క్ చేసి మనకు డెకరేషన్ సామాన్ ఇట్లా తీసుకోవాలి ఉండే, అందుకు మనం డెకరేషన్ షాప్కి అయితే వెళ్ళినాము. అక్కడ రకరకాల సామాన్లు అయితే ఉన్నాయి, అందులో మనకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకొని బండి వద్దకు వచ్చి బండిలో అయితే చెక్ చేసుకుంటున్నాం. అంటే కరెక్ట్ సెట్టింగ్ అవుతున్నాయా లేదా, మనం కరెక్ట్ సైజ్ తెచ్చుకున్నామా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాం. అయితే ఇక అన్న అయితే నైట్ రెస్ట్ లేదు, మన నాన్ స్టాప్ అంతా కొట్టిండు. సో రెస్ట్ తీసుకోవాలి కాబట్టి అన్న కొద్దిసేపు అయితే వండుకున్నాడు, రిలాక్స్ అయ్యిండు. రిలాక్స్ అయినాక మన బండికి అయితే లైన్ వచ్చింది. సో వాషింగ్ వాళ్ళు వచ్చి అన్న మీ బండి సీరియల్ వచ్చింది, ఇంకా బండి అయితే పాయింట్లో పెట్టాలి కాబట్టి అన్న అయితే బండి పాయింట్లో పెడుతున్నాడు. మనం రివర్స్ వెళ్ళేటప్పుడు అయితే జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే ఎవరైనా ఒకరు అడ్డం వస్తుంది. అయితే మన బండిని అయితే వాషింగ్ పాయింట్లో పెడుతున్నాము. వాషింగ్ పాయింట్లో పెట్టిన ఎమ్మటే అన్న వాళ్ళు ఎమ్మటే వాటర్ కొడుతున్నారు. ఒకళ్ళు వాటర్ కొడతారు, 2-3 అనేది వాషింగ్ని ఇది క్లాత్ పెట్టి తుడుస్తూ ఉంటారు. సో మన బండి క్యాబిన్ లోపల ఫస్ట్ కొట్టేస్తారు, ఎందుకంటే ఆ క్లీనింగ్ అనేది వెళ్ళిపోయింది అనుకో బండి అయితే నీట్గా అయిపోతుంది. మనం ముష్కలో తిరిగినాం కాబట్టి మన బండి అయితే ఎక్కువ డస్ట్గా కాలేదు కాబట్టి వాటర్ కొట్టగానే ఎమ్మటే వెళ్ళిపోతుంది స్మూత్. మన బండి అయితే ఉష్కలో తిరిగింది కాబట్టి ఎక్కువ డస్ట్ అనేది లేదు. సో అన్న భగవద్గీత క్యాబిన్ ఇట్లా క్లీన్ చేస్తున్నాడు. ఆ తర్వాత లోపల క్లీనింగ్ అయిపోయినాక బయట టైర్లకి బండి చేసికి ఇట్లా అంతా రుద్ది తర్వాత మొత్తం చుట్టుపక్కల వాటర్ కొట్టినాక షాంపూ పెట్టి తుడుస్తారు. చూడండి 2-3 అన్న వాళ్ళు అయితే షాంపూ క్లాత్ పెట్టి తుడుస్తూ ఉన్నారు. క్యాబిన్ కొట్టుకొని అంతవరకు ఇంకొక భాగం అనేది వాటర్ కొట్టి నానుతో ఈజీ అయిపోతుంది, రుద్దడంలో ఎక్కువ కష్టం ఉండదు. 2-3 అయితే కలిసి పటాపట రుద్దేస్తారు. 4 సైడ్స్ క్లీన్ చేసిన తర్వాత చూడండి వాటర్ కొట్టేస్తారు. వాటర్ కొట్టిన తర్వాత ఇక మన బండి లోపల భాగం అంటే క్యాబిన్ లోపల క్లీనింగ్ చేస్తున్నారు అన్న. ఫస్ట్ అయితే మొత్తం బయట కొట్టేస్తారు. కొట్టిన తర్వాత క్యాబిన్ లోపల చూడండి అన్న లోపల మొత్తం స్టీరింగ్ దగ్గర కానీ బానట్ మీద కానీ డ్రైవర్ సైడ్ ఆ సైడ్ మొత్తం కొట్టేసిండు. మన బండి అయితే క్లీనింగ్ అయిపోయింది కాబట్టి బండి సైడ్కి పెట్టుకోవాలి. సో మన డెకరేషన్ సామాన్ అది డెకరేట్ చేయాలి కాబట్టి ఎక్కడైనా ఖాళీ ప్లేస్ చూసుకున్నా ఎక్కడైతే ఖాళీ ప్లేస్ ఉందో అని చూసుకొని ఒక సైడ్కి అయితే బండిని ఆపుకోవాలి, ఎందుకంటే ఎవరికి అడ్డం లేకుండా హెవీ వెహికల్ కాబట్టి రోడ్డు మీద పార్క్ చేయొద్దు. ఎక్కడైనా సైడ్ చూసుకొని చేసుకోవాలి కాబట్టి మనకు ఒక దగ్గర సర్వీస్ రోడ్లో పాయింట్ దొరికింది ఖాళీ ఉండే కాబట్టి ఇక్కడనే మన సామాన్ అంతా బయట పెట్టి ఇక డెకరేషన్ చేస్తున్నాం. అన్న అయితే ఫస్ట్ వీల్ క్యాప్లు పెట్టాలనుకోండు, చూస్తున్నాడు సెట్ చేసి ఏ విధంగా పెట్టాలో. ఇప్పుడు వీల్ క్యాప్లు ఇప్పేసినాక వీల్ క్యాప్లనే ఎక్కిస్తాం. మొత్తం అయితే 4 వీల్ క్యాప్లు తెచ్చినాం, ఎందుకంటే ముంగల 4 కటింగ్లు ఉంటాయి కాబట్టి అటు సైడ్ 2 ఇటు సైడ్ 2 ఫిట్ చేయాలి. అన్న అయితే ఫిట్టింగ్ చేస్తున్నాడు చూడండి. అటు 2 బోట్లు ఉండే, 2 బోట్లు ఇప్పేసిన పెట్టిండి అన్న. ఆ తర్వాత ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట, స్టిక్ ఫ్లవర్స్, అవి 2 సైడ్లు మిర్రర్లకు టేప్ వేయాలి. టేప్ వేసిన తర్వాత 2 సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత వెనకాల మనకు చూస్తున్నారు చెంకిలు అయితే అన్న కడుతున్నాడు. అప్పటికి నైట్ అయిపోయింది, మన బండి అయితే మొత్తం టోటల్గా రెడీ అయిపోయింది. చూడండి లుక్ ఎలా ఉందో, మొత్తం మంచిగా షైనింగ్ వస్తుంది వీల్ క్యాప్స్ వేసినాం కాబట్టి. అయితే నైట్ అయిపోయింది కాబట్టి మన బండిని అయితే వేరే చోటకి తీసుకెళ్ళాలి, ఎందుకంటే నైట్ ఆపడం మంచిది కాదు హెవీ వెహికల్ కాబట్టి. మళ్ళీ ఎక్కడైనా సైడ్ చూసుకొని ఆపుదామని చెప్పేసి ఒక సర్వీస్ రోడ్లో అయితే మళ్ళీ ముందు ఖాళీ దొరికితే అక్కడ ఆపినాము. అక్కడ ఆపినాక చూడండి లోపల అయితే క్యాబిన్ డెకరేషన్ చేసినాము. అది మిర్రర్ దగ్గర కటన్స్, డాష్ బోర్డ్ మీద గ్రాసు, అదంతా మంచి ప్లాస్టిక్ గ్రాస్ అనమాట. డస్ట్ పడితే మళ్ళీ దులుపుకోవచ్చు. చూడండి కటన్ ఎట్లుందో. సో మేమైతే డెకరేషన్తో అయితే చాలా సాటిస్ఫైడ్ అయినాం. మీరు ఎలా అనుకున్నారు ఒకసారి మనకైతే కామెంట్లో చెప్పండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోస్ కోసం మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.